పెద్దనా నమస్తే. నమస్తే. ఏంది మొత్తం మిసాల్ పెంచినాం? మీసాలు నాకు ఇష్టం. మీసాలు కలర్ వేస్తే ఇంకా బాగుంటది. బాగుంటది కానీ అయితే వినండి, నేను పట్టుకుంటున్నది ఏంటంటే ఇప్పుడు కేంద్రంలో ఒక మోడీ గారు చాలా చక్కని పరిపాలన చేస్తున్నారు కానీ ఆయన ఒక్కడే నీతిపరుడు. దేశ విదేశాల్లో మన యొక్క కీర్తి ప్రతిష్టలను బాగా ఇనుమడింపజేస్తుండు. కానీ ఆయన కింద ఉన్నటువంటి వాళ్ళంతా కూడాను అవినీతి పరులు. కానీ ఆయన రావాలి కానీ నేను మాత్రం ఈ కరీంనగర్లో ఆయనకు ఓటేయాలి. బీజేపీకి ఓటేయాలి. నేను బీఆర్ఎస్ అభిమానిని కాబట్టి బీఆర్ఎస్కే వేస్తా. ఇంకేడుందా మీ బీఆర్ఎస్? బీఆర్ఎస్ కొంత చేసింది కాబట్టి ఆయనే కావాలని చాలా మంది కోరుకున్నారు. కానీ రాలేకపోయిండు. ఫ్యూచర్ లో మళ్ళీ వస్తాడు, ఆయనే చేస్తాడు. ఎన్నో పథకాలు ఇవో అంతకాదు, ప్రజలకు సామాన్య ప్రజానీకానికి చాలా సౌలతులు చేసిండు. నగదు రూపాయలు ఇచ్చిండు, ఆదుకున్నాడు. అన్ని విధాలా బాగానే ఉన్నది. కానీ ఆయన దురదృష్టం ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ ఒకటి ఆయన మైనస్ పాయింట్ అయింది. లేకపోతే ఇంకొక 20 ఓట్లు అయితే 20 సీట్లు అయితే ఆయన గెలిచేటువంటి వాడు. అంతే, ఆయన యొక్క మచ్చ లేదు. ఎలాంటి అంటే వీళ్ళంతా పుట్టించినటువంటి రాజకీయ నాయకులంతా పుట్టించినటువంటి. కాబట్టి కేంద్రంలో ఆయన ఉండాలి, రాష్ట్రంలో ఆయన ఉంటే బాగుండు. ఇప్పుడు వీళ్ళు కూడా ఏమన్నారు, అనేకమైనటువంటి 6 హామీలు ఇచ్చారు, ఏది అమలు లేదు. అదే ఇప్పుడు వీళ్ళు వచ్చే 120 రోజులు అవుతా ఉంది. 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేర్చిండానే? నేను ఒకటి నెరవేర్చలే. ఏంటిది అంటే 3 ఎకరాల పొలం ఇస్తా అన్నాడు. అది ఒక్కటి మాత్రమే. నేను చెప్తున్నా, దళిత ముఖ్యమంత్రి అన్నాడు, 3 ఎకరాల భూమి అన్నాడు, ఇంటికి ఒక ఉద్యోగం అన్నాడు. రాజకీయ నాయకుడైనా చెప్తాడు ఆ విధంగానే. అబద్ధాలు చెప్పకపోతే రాజకీయం అనేది అది కానే కాదు. అబద్ధాలు చెప్పడం అంటేనే రాజకీయం. అట్లా చెప్పిండు కానీ ఇవ్వలేదు. ఆయన తప్పేం కాదు. మరి ఆయన మరి చేస్తాడా అంటే ఏమో. కేసీఆర్ ని రేవంత్ ఫాలో అవుతుండు అనుకోవచ్చు కదా. ఆయన మోసం చేసిండు, ఈయన మోసం చేస్తుండు అనుకోవచ్చు కదా. రేవంత్ ఫాలో అయితే రేవంత్ పథకాలన్నీ నిర్విరామంగా కొనసాగించాలి. ఇప్పుడు కేసీఆర్ కొన్ని పెండింగ్ లో పెట్టిండు కానీ హామీలు మర్చిపోయింది కదా ఆయన కూడా. ఒకటే హామీ, ఏది 3 ఎకరాల ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. తర్వాత ఏంటంటే ఇంకొకటి నిరుద్యోగ భృతి ఇస్తా అన్నాడు, అది ఇవ్వలేదు. ఇవన్నీ మంచిగా చేసుకుంటే మీరే 2-3 రెండే చెప్పిన. కానీ ఇటును ఏ నాయకుడైనా ఈ ప్రపంచంలో పుట్టిన ప్రతి నాయకుడు ఎందుకోసం పోతుండ్రా? నేను ఎందుకు పోతలేను రాజకీయంలోనికి? ఎన్టీఆర్ ఉన్నప్పుడు నాకు ఆఫర్ వచ్చింది, నేను పోలేదు. కానీ ఎందుకు పోతున్నా అంటే డబ్బులు సంపాదించడానికి కోసమే. అంటే నేను పోతు కూడా నా అట్లే ఆనాడు మీ కేసీఆర్ అదే చేసిండు, ప్రతిపక్షం లేకుండా చేసిండు. ఈయన రేవంత్ కూడా అదే చేస్తుండు. దురదృష్టం ఏం చేస్తాం, కేసీఆర్ దగ్గర నేర్చుకున్నట్టు ఆయన కూడా. ఇక అంతే, రాజకీయ నాయకులు అందరికీ అంతేనాయా. ఏ నాయకుడు చక్కని పూస కాదు, అందరూ అందరే. ఎవరు కంటే ఎవరు తక్కువైనటువంటి వాళ్ళు మాత్రం కాదు. అక్కడ మోదీ ఉండాలి, ఇక్కడ టీఆర్ఎస్ అయినా గెలవాలి. అంటే ఇప్పుడు ఇక అయిపోయింది, మళ్ళీ ఏం జరగదు కాబట్టి మళ్ళీ 5 ఏళ్ళకైనా కావాలని ఆశిస్తున్నాం. ఏమన్నా వచ్చే అవకాశం కనిపిస్తుందా? ఏమన్నా ఏం లేదు, ఎవరు రారు. నేనేమంటున్నా, టీఆర్ఎస్ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇప్పుడు లేదు, 5 ఏళ్ల తర్వాత. 5 ఏళ్ల తర్వాత నేను అంటుంది వస్తుందా? రావచ్చు. కేటీఆర్ చేతిలో పెడితే ఉంచుతాడా ఆ పార్టీ? ఆయనతో కథ కేటీఆర్ చేతిలో పెడితే ఏముండదు. కేటీఆర్ ని చూసి ఎవరు ఇస్తారా? కేసీఆర్ కి ఆరోగ్యం సహకరిస్తలేదు. ఒకటి గొప్పనైనటువంటి ఉపకారము 60 సంవత్సరాల నుంచి చేయనటువంటి గొప్ప ఉపకారం ఏంటంటే మన తెలంగాణ ప్రత్యేకంగా తేవడానికి బాగా కృషి చేసిండు. అంటే మనం అందరం వెనక ఉండడం వల్ల కృషి చేసిండు, తెలంగాణ వచ్చింది. కానీ పొరపాట్లు మాత్రం జరిగినాయి, దాన్ని ఒప్పుకుంటున్నా. కానీ కేసీఆర్ ఒప్పుకుంటాడు, పొరపాటున కూడా ఒప్పుకుంటాడు. ఇంకా ఆయన ఎవరు మందులు ఇచ్చారు ఆయన దగ్గర పోవడానికి? ఎవరు? కేటీఆర్ కు అధికారం ఉన్నప్పుడు అహంకారం ఉందో ఇప్పుడు అదే కనిపిస్తే ఏమన్నా తగ్గుతున్నానే? ఆయన అహంకారం ఓదు అన్నడికి. ఎందుకంటే వెల్మపిండమే ఆయనకుండే అహంకారం బోదు, పుట్టుకతోడు వచ్చింది అది. మీరు టీఆర్ఎస్ తిరుగుతారానే? తిరగను. తెలంగాణ ఉన్నప్పుడు అందరం పోయినాం, మొత్తం మంది పోయినాం, సహకరించడం. సబ్బండ వర్ణాలు అందరు పోయినరు, సహకరించేపటికనే కేంద్రం దిగి వచ్చి ఇచ్చారు. లేకపోతే మీ అభిమాన పార్టీ టీఆర్ఎస్ కాబట్టి కవిత అరెస్ట్ అయింది కదా, ఏమన్నా బాధ అనిపించిందా? చాలా బాధ లేదు.
ఏం బాధ లేదు. తప్పు చేసిన వాళ్ళు అనుభవించాల్సిందే. ఎవరైతే తప్పు చేయలే అంటుంది కదా, నేను తప్పు చేయలే, నాకు సంబంధం. తప్పు చేయండి, మరి నన్ను తీసుకుపోరు, మరి ఇంకొక వాళ్ళని తీసుకుపోరు. తప్పు చేసిన కంపల్సరీ పోవాల్సిందే. మీరేం చేస్తారు? నేను ప్రస్తుతం అడ్వకేట్, రిటైర్డ్ ఆఫీసర్, ప్రస్తుతం అడ్వకేట్ ప్రాక్టీస్ చేస్తాను. అడ్వకేట్లు ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నారా? కేసీఆర్ అధికారంలో ఉన్నప్పుడు కొంత భయంతో ఉన్నారు, ఇంకా నడి రోడ్డు మీద వామన్రావు దంపతులను చంపించేసిండు. ఇప్పుడు కాస్త ప్రశాంతంగా ఉన్నాయి, అటువంటి భయం ఏమైనా అనిపిస్తా ఉందా? కేసీఆర్ ఏ రోజు భయంకరంగానే ఉంచిండు, ఆయన తప్ప ఎవరిని బతికేయలేదు. అందరిని దుర్మార్గంగా చూసుడే ఆయన ఇష్టం. ఆయన నైజాం ఏజెంట్, ఆయన నైజామే. ఇక నేనే నైజాం అనుకునే సెక్రటేరియట్ కొట్టిండు, కట్టిండు. ఎందుకొరకు? నా పేరు ఉండాలి అని. అదే హైకోర్టు ఉన్నది, హైకోర్టు కూడా కట్టి కూలగొట్టాలి. ఉస్మాన్ యూనివర్సిటీ ఉన్నది, ఎవరు కట్టించారు? నైజాం కట్టించాడు. అది కూలగొట్టి కట్టితే కేసీఆర్ అని ఉంటుంది. ఈ విధంగా ఇప్పుడు కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి తెలంగాణని సర్వనాశనం చేసిండు. అది పనికొచ్చేది కాదు, దాన్ని మెయింటైన్ చేయలేము. నా దగ్గర 100 రూపాయలు ఉంటే 1000 రూపాయలు అప్పు చేస్తే ఎన్నో కట్టాలి నేను. ఆ పని చేసే కాళేశ్వరం నాశనం చేసిండు. కాళేశ్వరం చేయబట్టే తెలంగాణ నాశనం అయింది. ఇంకా 10 ఏళ్ళు అయినా కూడా తెలంగాణ కోలుకోదు. ఇప్పుడు ఎంపీ ఎలక్షన్స్ రాబోతా ఉన్నాయి, 3 ప్రధాన పార్టీలు కనిపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ ఇంకా అభ్యర్థిని పెట్టలే కరీంనగర్ నుంచి. ఏ పార్టీ గెలిస్తే బాగుంటుంది మీరు అనుకుంటారు? బీజేపీ గెలుస్తుంది. ఎవడు పెట్టినా బీజేపీకి వెళ్తాయి, ఎవరిని అన్న పెట్టది. అంతే, అభ్యర్థితో సంబంధం లేదా? అభ్యర్థితో సంబంధం లేదు. మూమెంట్ ఆ విధంగా ఉన్నది, రూలింగ్ ఆ విధంగా ఉన్నది, అదైతేనే కలుస్తుంది అనే ఉద్దేశంతో చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ రావడానికి కారణం కాంగ్రెస్ మీద ప్రేమ కాదు, కేసీఆర్ మీద విరక్తి. వాడు అట్లే ఉంటే తెలంగాణ ఇదివరకు మొత్తం అమ్ముతుండే, ఇదివరకే అడకతినే పరిస్థితి తెచ్చిండు. కాళేశ్వరం అప్పు 17,000 కోట్ల రూపాయలు ఇంట్రెస్ట్ గా సరిపోతున్నాయి. ఎవరు చేయటాలిగా పవర్ మెయింటైన్ అవుతుందా? వయబుల్ ప్రాజెక్ట్ కాదని తెలుసు, అందరికి తెలుసు. కానీ కట్టిండు, ఎందుకంటే కేసీఆర్ కాళేశ్వరం కట్టించి నేను దేశంలో ఇంత పెద్ద ప్రాజెక్ట్ కట్టించిన అంటాడు. ఎందుకు పనికిరాంది? ఆయన అనుకుంటూ చరిత్రలో కేసీఆర్ ఉద్యమకారుడు, తెలంగాణ ఇచ్చిండు అని చెప్పుకోవాలనుకుండు, కానీ ఆ పేరు మొత్తం కనుమరుగు అయిపోయింది కదా. ఇప్పుడు మా నాన్న 10 స్టోరీ బిల్డింగ్ కట్టిండు అనుకుందాం, ఆయనకు ఒక స్టోరీ మెయింటైన్ చేయలేక 10 స్టోరీ కట్టిస్తే అప్పే ఉడిదే చేయాలి. నాకు ఆ 10 స్టోరీ అవసరం లేదు, అప్పు కట్టే స్థితి లేదు, ఆలోచించుకొని కట్టాలి కదా. కాళేశ్వరం మెయింటైన్ చేయడం వీడు కాదు, ఏ పార్టీ వచ్చింది, బీజేపీ కూడా చేయలేదు. రేవంత్ పాలన మీద మీ కామెంట్? రేవంత్ పాలన ప్రాబ్లం లేకుండా ఉంది, కానీ వాళ్ళు కూడా ఉచితాలు ఎక్కువ ఇస్తారు కాబట్టి వయబుల్ కాకుండా అవుతుంది. థ్యాంక్ యూ సార్. సార్ మీకు తెలియస్తుందా? మీరు ఎవరు ఉండాలని కోరుకుంటారు? మేమైతే సెంట్రల్లో మార్పు కావాలని కోరుకుంటాను సార్. మార్పు అంటే ఎవరు రావాలి? అంటే ఇప్పుడు మోడీ గారు చేస్తుండ్రు కరెక్ట్, కానీ 10 years ఆల్రెడీ చేసిండ్రు కాబట్టి మార్పు అనేది రావాలి సహజంగా. ఎందుకంటే ఒకటే పార్టీ ఉంటే ఇప్పుడు మోడీ గారు ఏం చేసింది సార్, యూత్ కి అయితే ఉద్యోగాలు ఎక్కడైతే ఇయ్యలే, బాయ్యవారు భయనే అనుకుంటా స్పీచ్ మాత్రం గట్టిగా ఇస్తారు. అంత తప్పించి ఇక్కడ ఏ సెంట్రల్లో జాబ్లు కానీ స్టేట్లో అయితే పర్వాలేదు. రేవంత్ రెడ్డి గారు అయితే మాకు కేసీఆర్ గారు ఉన్నప్పుడు 10-15 సాలరీస్ పడుతుండే. రేవంత్ రెడ్డి గారు వచ్చినాక ఫస్ట్కు మాత్రం ఖచ్చితంగా మాట ఇచ్చిండు సార్, సాలరీస్ కూడా ఖచ్చితంగా పడుతుంది సార్. మాకు సెంట్రల్లో కూడా మార్పు రావాలని కోరుకుంటున్నాం సార్ మేమైతే. ఇక్కడ కరీంనగర్లో కూడా మార్పు రావాల్సిన అవసరం ఉందా? బండి సంజయ్ బీజేపీ, కాంగ్రెస్ నుంచి ఇంకా అభ్యర్థి పెట్టలే, టీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ కుమార్, ముగ్గురులో ఎవరు బెస్ట్ అని మీరు అనుకుంటారు? బెస్ట్ సార్ బండి సంజయ్ గారు, మాకు లోకల్ లీడర్ సార్, మంచి వ్యక్తి సార్, పనులు కూడా చేసినారు, ఆయనే రావాలని కోరుకుంటాం. కానీ సెంట్రల్ లో మాత్రం మార్పు కావాలి సార్. ఓకే, అంతే సార్. ఇక్కడ బండి సంజయ్ గెలవాలి, అక్కడ మారాలి. అవును సార్, రావాలి సార్ మార్పు అన్నాడు. ఇప్పుడు తమిళనాడు ఉన్నది సార్ గవర్నమెంట్, ఎప్పుడు ఒక పార్టీ రానియరు వాళ్ళు. ఒకసారి డిఎంకే, ఒకసారి అన్నా డిఎంకే గవర్నమెంట్ మారుస్తూ ఉంటారు. వేరే స్టేట్లలో ఎక్కడన్నా చూడండి సార్, మీరు మార్పు రావాలి అంతే సార్. ఓకే, థ్యాంక్ యూ. రేవంత్ పాలన బాగుంది సార్, చాలా బాగుంది సార్, మాకైతే నచ్చింది సార్. అవును సార్. ఓకే, ఇప్పుడు మీరు సిక్ ఏమంటారు మిమ్మల్ని? సర్దార్జీ సార్. సర్దార్జీ, ఎన్ని ఓట్లు ఉంటాయి మీ సార్? ఇక్కడ దాదాపు సార్ 7-8 వేలు ఓట్లు ఉంటాయి సార్. అవును సార్. మెజార్టీ ఏ పార్టీ వైపు ఉంటారు మీరంతా? మేమా సార్, ఇప్పుడు చాలా మటుకు బండి సంజయ్ గారి మీదనే ఉంటాం సార్. వ్యక్తిగతంగా అంతే సార్, వ్యక్తిగతంగా. ఓకే, రైట్.